హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్. అయితే మీకు వెనక చూడగానే అర్థమైపోవాలి ఇలా నేను ఎక్కడున్నాను అన్నది. అవును, మనలో చాలా మంది లైఫ్ టైం డెస్టినేషన్ అయిన గోవాలు ఉన్నా. సో ఇప్పుడైతే ఈ గోవాని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ గోవాలో ఎట్లుంటుంది, ఏముంటుంది, ఏంది అన్నది మొత్తం తిరుగుతాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను అరంబోలా బీచ్ ఉన్నా. అసలు ఈ అరంబోలా బీచ్ అంటే ఇది ఒక స్పెషల్, గోవాలో చాలా అంటే చాలా స్పెషల్ అయిన బీచ్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రష్యన్స్ ఉంటారు. సో ఈ రష్యన్స్ కోసమే సపరేట్ గా ఫేవరెట్ బీచ్ అన్నట్టు, వాళ్ళ ఫేవరెట్ బీచ్. అసలు ఈ బీచ్ కి వచ్చే అందరూ రష్యన్స్ చూడడానికి. సో ఆ బీచ్ కి అయితే మనం ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడైతే చూద్దాం, పారి ఎక్స్ప్లోర్ చేద్దాం అరంబోలా బీచ్ ని. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. మరి గోవాకి ఎట్లా రావాలి? నీ బడ్జెట్ ఎంతో చెప్పు. ఫ్లైట్ కి వస్తావా? 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి గోవాలో. ట్రైన్ కి వస్తావా? డైలీ ఒక ట్రైన్ ఉంది వాస్కో డా గామాకి, హైదరాబాద్ నుంచి. బస్ కి వస్తావా? బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కాదంటావా? ఇట్లా కార్లో కూడా పోవచ్చు. మేమైతే మాకు తెలిసిన వాళ్ళది కార్ రెంట్కి తీసుకొని పోతున్నాం. ఇట్లా జూమ్ మళ్ళీ లాంగ్ డ్రైవ్ అని అందులో కూడా బుక్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం. మీకు కారు ఉంటే మీదే పట్టుకపోరి, ఇంకా బెటరు. ఇప్పటికైతే ఆంధ్ర వెళ్ళే ఉన్నాం, ఇంకా గోవా రీచ్ కాలే. ఏదైనా హైదరాబాద్ నుంచి గోవా పోవాలంటే 12 నుంచి 14 గంటలు పడుతుంది. సో ఇప్పుడైతే పోదాం. లెక్క మంచిగా ఉందా చూడు, ఇది 11,950. ఇగో పేస్ చేస్తా చూడు, ఇగో 11,450. అంతగా అదే వచ్చింది ఇంతకుముందు. మేము సగం దూరం అన్న పోలే, లెక్కలు చాలా అయినాయి అప్పుడే. అట్లుంటే మా వాళ్ళతోటి మహారాష్ట్ర బార్డర్కి వచ్చినమో లేదు, ఎంహెచ్ఎన్ లేకపోతే చాలు ప్రతి ఒక్క బండిని ఆపుతాండు. ఇంతంత దొరికితే చాలు చలానికి మాత్రం గట్టిగా ఎత్తాండు. నాకేమో ఇక్కడ అన్ని టీఎస్ బండ్లే కనబడుతున్నాయి. సగం తెలంగాణ ఇన్నే ఉంది, మళ్ళీ అందరు గోవాకు పోయేటోళ్ళే. మనం ట్రిప్కి వచ్చినప్పుడు పైసలు ఎట్లా అదే చేయాలి? ఇక చూడు, ఒక రోజుకు సరిపోయే ఫుడ్ మొత్తం మేము రూమ్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చినాం. అట్లా చేసుకున్నట్లు ఏంటంటే ఇప్పుడు ఒక రోజు ఏం లేదన్నా ఒక మనిషికి 500 రూపాయలు అవుతుంది ఫుడ్కి. అట్లా మా 6గురికి 3,000 ఫుడ్ అవుతుంది. ఆ 3,000 ఇప్పుడు మాకు మిగిలినాయి. ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా ట్రిప్కి వస్తే ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రారి, రూములే పైసలు ఆదా చేసుకోర్రి. గుర్తుపెట్టుకో, గొల్లపల్లి మ్యాచ్. అయ్యో పులిహోర అంటే కర్రీ చేసినాం, రైస్ కలపలే, వైట్ రైస్. మళ్ళీ అక్కడ వెజ్ బిర్యానీ అటు చూపించరాదు. వెజ్ బిర్యానీ అన్నప్పుడు వెజ్ బిర్యానీ చూపించాలి. వెజ్ బిర్యానీ, పెరుగు, పొద్దున దోశ. సో నాకేం తెచ్చిలే దోశ ఇక ముల్ మేకర్ కర్రీ అయిపోయింది. చేసుకొని తింటున్నాం. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏం లేదన్నా ఒక పూటకి మినిమం ఒక 2,000 మిగిలినట్టు మాకు. అంటే ఒక రోజుకి ఏం లేదన్నా ఒక 4,000 ఫుడ్కి మిగులుతాయి. సో మీరు కూడా ట్రావెలింగ్ చేయనప్పుడు ఏదైనా ట్రిప్ పోతే ఇలా చేయరు, పైసలు మిగిలించుకోర్రి. మాదైతే ఇప్పుడు లంచ్ కంప్లీట్ అయింది. లంచ్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఇప్పుడు గోవా పోతాను. ఏముంది, ఇంకా ఏం లేదన్నా ఒక 8 గంటలు పడుతుంది కావచ్చు పూణేకి. అక్కడికి అయినాక అప్డేట్స్ ఇస్తా, ఎట్లుందో ఏందన్నది చూద్దాం. సో మరి లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏమైనా చేంజ్ అయిందా? మళ్ళీ ఈ మధ్య స్కాములు బాగా జరుగుతున్నాయి అన్నారు. అప్పట్లో గోవాని చాలా బాయ్కట్ చేసిర్రు. మరి ఇప్పుడు ఎట్లుంటుంది అన్నది పోయి చూడాలి. ఇంకా ఓకే, మీరు మంచిగా వైబ్ అవ్వాలి, మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కార్లో రారి. లేదు కొంచెం బడ్జెట్లో రావాలనుకుంటే ట్రైన్లో రారి. ట్రైన్లో వచ్చి బైక్ రెంట్కి తీసుకోర్రి, అది కూడా మోసం చేయవచ్చు. ఓకే, ఈ కర్ణాటకలో ఏందో కానీ అన్ని చెరుకు తోటలు అయితే ఫుల్ ఉన్నాయి. ఇక కార్లు వస్తే ఇట్లుంటుంది. ఈ చెరుకు తోటలను చూసినాక మాకు పానం ఆగలే. ఒక కార్ ఆపి మా వాడు దెంపుకొస్తాడు చెరుకు కట్ట. చూడాలి ఇప్పుడు ఏమైద్దాం మరి. ఏవో మేకలు కాసుకున్నట్టు ఆమె ఓ అని కేకేసింది, గెంతి గజ్జు అంది పానం. మొత్తానికైతే చెరుకు కట్ట చెట్టు 2 అటే. ఎప్పుడైనా సంపాదించే దానికన్నా కుక్కనికి వచ్చిందే బాగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.
మరి ఈ గోవా ట్రిప్ గురించి ఫస్ట్ సాయిని అడుగుదాం. సాయి అనుకుంటున్నాం, చెప్పండి సాయి. సిటీ క్లాబ్స్ ఎందుకు? క్లాప్స్ ఎందుకు? మామూలుగా నార్మల్ గా ఫైటర్స్ తెచ్చాను. వేరే మూడ్లో ఉన్నారు సాయి గారు. రాజేమంటాడు ఇందాం మరి. దరిద్రం పోనీకి వస్తున్నాయి అంతే. ఓకే, దరిద్రం పోనీకి వస్తున్నట. కానీ మాకు దరిద్రం చుట్టుకుందే ఈ గోవా ట్రిప్ వల్ల. సో అది పోతుంది. అది వీళ్ళే ఆ దరిద్రం. ఆ దరిద్రం ఈసారైనా పోతుందో లేదో చూడాలి. కాదు వీళ్ళే ఆ దరిద్రం. వీళ్ళని అక్కడ సముద్రంలో వదిలేద్దామని వస్తున్నాం. అది అవదమ్మా. వినయ్ అయితే ఫస్ట్ టైం వస్తుండు గోవా. మరి వినయ్ని అడుగుదాం. వినయ్ చెప్పు, వినయ్ నీ స్పందన ఏంటిది? మైక్ పట్టుకో. I'm feeling very excited to visit Goa for first time with my beloved friends. తెలుగు మీడియం, తెలుగు మీడియం. Please subscribe the My Adventures. He has more potential. దీనికి తెలుగు వీడియో Future golden. ఏమంటారు దాన్ని? గోల్డెన్ ప్లే బటన్ విన్నర్. గోల్డెన్ ప్లే బటన్ విన్నర్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అనుసరించండి. ఓకే, ఓవర్ టు యు అజ్జుబాయ్. ఒక్క నిమిషం. ఇప్పుడు అజర్ మాట్లాడతారు. అజ్జుబాయ్ ప్లీజ్ స్పీక్. ప్లీజ్ స్పీక్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. మన అజర్ మాట్లాడతారు. అజర్ స్పందన తెలుసుకుందాం. చెప్పు భయ్య. స్పందన ఎవరు బాగుంటుందా? అన్న వేరే మూడు స్పందన అనేది మీ ఇంట్లో వాళ్ళు చూపెడితే ఉంటది. అది మా ఇంట్లో को पूछने के लिए खत्म होगा. వైన్స్ వైన్స్ అలవాట్లే కదా మామ. ఓన్లీ మనం థమ్స్ అప్ కదరా. వర్మ అది నేను నువ్వేరా స్పందన. ఇదే మేము గోవాలో తీసుకున్న రూము. ఇది 2 BHK. దీని రేట్ అనేది మాకు బాగా ఎక్కువ పడ్డది. ఎందుకంటే సీజన్ అవడం వల్ల. మీరు సీజన్లో వస్తే మాత్రం ఇంతనే రేట్లు వలిగిపోతాయి. సో ఆఫ్ సీజన్ రానికే ట్రై చేయర్రి. ఇలా మనకు కిచెన్తో సహా ఇచ్చారు మాకు. మేమే వంట చేసుకొని తింటున్నాం. ఎందుకంటే ఫుడ్ ఖర్చు మిగులుద్ది. అట్లా మా పెద్ద తలకాయ. నీకు ఉక్కడానికి 10 రూపాయలు ఇస్తావా? సరుకు తీసుకురా, నేను నాది ఉద్దుకోవడానికి. ప్లీజ్ తెచ్చేదే లేదంటే లేదు, నీ ఇష్టం. ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఇట్లా ఉంటుంది. కార్లో కూర్చొని కూడా జాబ్ చేసుకోవచ్చు. చూడుర్రా అంటే నాకు ఒక్కడు చూస్తలేడు. హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. గోవా వచ్చినాక అందరూ నడి రోడ్డు మీద నిల్చొని అటుపక్క ఇటుపక్క కొబ్బరి చెట్లు ఉంటాయి చూడు, ఫోటోలు దిగి పెడతారు. అది ఇదే పర్రా రోడ్డు. మా వాళ్ళని దిగుదాం పారా అని అంటే దీనికన్నా మీరు కట్ట మీద తాడి చెట్లు మంచిగా ఉన్నాయి కారా అని అన్నారు. ఇక అందుకనే మేము దిగలే. అంటే చూడని వాళ్ళకి ఇది కొత్తగా అనిపిస్తుంది, చూసిన వాళ్ళకి అంతే. మీ ఇష్టం ఉంటే ఫోటోలు దిగురేడా. అరంబోలో ఫారెన్ బీచ్ అంటారు. ఇక్కడ ఫారెనర్స్ ఎక్కున్నారు, దేశీ వాళ్ళు ఎక్కున్నారు. చాలా బాధాగా ఉంది. ఇది సీజన్ కాబట్టి, క్రిస్మస్ ఇంకోటి 31st కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఎవరు లేకపోవడం, ఫారెన్ వాళ్ళు ఎవరు లేకపోవడం చాలా డిసప్పాయింట్ చేస్తుంది. అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినావు? ఇక్కడ ఏముంది అరంబోలా బీచ్ లో? నేను అసలు రష్యన్స్ ఎక్కువ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన. మన అందరూ ఇక్కడ ఎక్కువ ఇండియన్సే ఉన్నారు. ఎందుకంటే ఇది న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువ అందరు గోవానే ప్రిఫర్ చేస్తున్నారు ఎంజాయ్ చేయడానికి. చాలా పీస్ఫుల్ గా ఉంటది. మన డైలీ లైఫ్ నుంచి మనం ఎగ్జిట్ అయ్యి మనం ఒక మంచి ఎంజాయ్మెంట్, స్ట్రెస్లెస్ రిలీఫ్ ఎంజాయ్ చేయడానికి మంచిగా బీచ్ సైడ్ ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. అవన్నీ చెప్పనవసరం లేదు, మీరు చూస్తే అయిపోతుంది. లెట్స్ కమ్ టు విజిట్ గోవా. ఓకే వినయ్, నీ అమూల్యమైన స్పందన మాకు తెలిపినందుకు. ఓకే, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం.